వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. చైతన్యపురి డివిజన్ భవానీనగర్లోని సంతోషిమాత దేవాలయంలో బ్రహ్మోత్సవాలలో బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సామరంగారెడ్డి, సీనియర్ నాయకులు మల్లేశం, స్థానిక కార్పొరేటర్ రంగ నరసింహగుప్తా, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్, జిల్లా నాయకులు సుమన్, డివిజన్ అధ్యక్షులు వినోద్, పర్ల శివ పాల్గొన్నారు. శ్రీ సంతోషిమాత దేవాలయం బ్రహ్మోత్సవాలకు రావడం జరిగింది. చాలా విశేషమైనటువంటి శుభకార్యము. వేల మంది మహిళలు, భక్తులు అందరూ కూడా ప్రత్యేక ప్రార్థనలు, హోమాలు నిర్వహించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో, దేశంలో, ప్రపంచంలో కోవిడ్ నుంచి అందరూ కూడా విముక్తి పొందాలని, సుఖ సమృద్ధితో ముందుకు సాగాలని, ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వ్యాక్సిన్ విజయం తర్వాత కోవిడ్ బారి నుంచి పూర్తిగా బయటపడేటువంటి విషయంలో అమ్మవారి అనుగ్రహం ఉండాలని ప్రార్థనలు చేయడం జరిగింది. తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాల విషయంలో దేశవ్యాప్తంగా చర్చ ఏదైతే జరుగుతుందో, తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. ప్రత్యేకంగా రంగారెడ్డి అర్బన్ జిల్లా నాయకులతో కలిసి చైతన్యపురి 21 డివిజన్ కార్యాలయంలో పదాధికారులతో ఇష్టాగోష్ఠి అందరితో చర్చించడం జరిగింది. ఇక్కడ పండ్ల మార్కెట్ విషయంలో కానీ, దీనివల్ల వచ్చినటువంటి ఇబ్బందుల విషయంలో కానీ, ఏ విధమైనటువంటి నష్టాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పండ్ల రైతులకు వస్తున్నది, ఉపాధి ఏ విధంగా కోల్పోతున్నది, వినియోగదారులకు ఏ విధంగా నష్టం కలుగుతున్నది, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇతర అనేక వైఫల్యాలు, అవినీతి, భూ మాఫియా, మైనింగ్ మాఫియా, శాండ్ మాఫియా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక పర్యాయ పదాలుగా మారాయి. వాటన్నిటితో పాటు ఎల్బీ నగర్లో ఉండేటువంటి విశేషమైనటువంటి సమస్యలు కూడా మనం చర్చించాలా, ఉద్యమించాలా అని ఇక్కడ పదాధికారులు చెప్పడం జరిగింది, చర్చించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బలమైన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉద్యమించేటువంటి దిశలో అనేక విషయాలను చర్చించడం జరిగింది. కంటోన్మెంట్ విషయంపై కంటోన్మెంట్ టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ తగ్గ ఫైట్ చేస్తుంది. ఒకటి, కంటోన్మెంట్ విషయంలో టీఆర్ఎస్ చేస్తున్నది పచ్చి రాజకీయం. కంటోన్మెంటు ఒక సైనిక నివాసం. అక్కడ అనేకమైనటువంటి ఇన్స్టాలేషన్స్ కూడా ఉంటాయి.
రోడ్లు మార్చాలా, నగరం జనాభా పెరిగింది, రవాణా పెరిగింది కాబట్టి ఇబ్బందులు వస్తున్నాయి అని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది వాస్తవమైన కేంద్ర ప్రభుత్వం కూడా దీని విషయంలో సున్నితమైనటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నది. కానీ పరేడ్ గ్రౌండు సెక్రటేరియట్కి ఇవ్వలేదనేటువంటి కక్షతో ఇది పూర్తిగా పార్టీ రాజకీయాలు చేస్తున్నారు. ఇందులో పార్టీ రాజకీయాలకు సంబంధం లేదు, తాగులేదు. అయితే ఏది ఏమైనా బీజేపీ పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడాలనుకుంటే వాళ్ళకు స్వాతంత్రం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించవచ్చు, పోరాటం చేయవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. అవసరమైతే దీని విషయంలో రాష్ట్రపతికి కూడా కలిసి మాట్లాడవచ్చు, చర్చించవచ్చు, వినతి పత్రం వేయవచ్చు. ప్రజాస్వామ్యంలో అది నీతిబద్ధమైనటువంటి విషయం. కానీ ఏదేదో పాకిస్తాన్ శత్రువుల్లాగా మన భారతదేశ సైన్యం దేశానికి, దేశ సరిహద్దులకు, దేశ ప్రజల భద్రతకు అహర్నిశలు కాపలాగాస్తున్నటువంటి సైనిక నివాసం, ముఖ్యంగా తెలంగాణలో నిజాం పాలన నుంచి మనం విముక్తై భారతదేశంలో విలీనమై ఏదైతే ఈరోజు మనుగడ సాధిస్తున్నామో దానికి ఆధారమే ఈ యొక్క సైనిక శక్తి, సైనిక కంటోన్మెంట్. అటువంటి కంటోన్మెంట్కు మేము నీటి సరఫరా, విద్యుత్ శక్తి సరఫరా ఆపేస్తాం ఏదైతుందో అది అవివేకమైనదే కాదు, బాధ్యత రాహిత్యంతో కూడింది. దేశానికి, దేశ పట్ల, సైనికుల పట్ల గౌరవం లేదు అనేది దీనికి కనబడుతున్నది నిదర్శనం. కాబట్టి నేను చెప్తున్నాను, ఇది వెంటనే క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ సైనిక శక్తి ఏదైతుందో అది భారతదేశానికి సంబంధించింది. ఇది కేంద్ర ప్రభుత్వం, లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకత్వం, లేకపోతే మోదీ గారి వ్యక్తిగతమైనటువంటి సైన్యం కాదు. దేశానికి సంబంధించిన సైన్యం. దేశ సైన్యం పట్ల ఇంత అభద్రతగా, ఇంత మర్యాదహీనంగా, బాధ్యతారాహిత్యంగా, దేశ వ్యతిరేకంగా ఆన్ రికార్డు అసెంబ్లీలో మాట్లాడడం ఏదైతుందో ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇది గుర్తెరగలేదు. ఖచ్చితంగా తీవ్రంగా నష్టపోతారు. మాఫీ చెప్పుకొని కోరాలా, క్షమాపణ చెప్పాలి వాళ్ళు, లేకపోతే దేశభక్తులు దీన్ని ఏమాత్రం కూడా మర్చిపోరు. సో గతంలో హిమాచల్ ప్రదేశ్లో చెప్పడం కావచ్చు, సైనికులను గెలుపు కొట్టారని కేసీఆర్ ప్రెస్ మీట్ మాట్లాడి ఇప్పుడు కూడా ఈ మాట్లాడడం వల్ల అది దేశద్రోహ కేసు పెట్టాలి అని అనుకున్న భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. మన కేంద్రంలో మీ పార్టీ ఉన్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒక్కొక్కటి కేసులు పెట్టేది, ఇది అసెంబ్లీలో ఏదైతే మాట్లాడిందో ఇది ప్రజల మధ్య పోరాటం చేయాల్సిన విషయం, రాజకీయంగా పోరాటం చేయాల్సిన విషయం. కాబట్టి దేశ వ్యతిరేక శక్తులు ఏదైతే చేస్తున్నారో అదే భాషలో ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం నాయకుడు మాట్లాడడం ఏదైతుందో అది చాలా ఖండించాల్సినటువంటి విషయం. కాబట్టి తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ. సాయంత్రం వస్తే మధ్యాహ్నం నీళ్ళు అప్పుడు నీళ్ళు సాయంత్రం